Namaste. Welcome one and all to the glorious session of Ekam, EKAM. That is the elevation of knowledge and action through motivation. మనిషి తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి పడరాని పాటలు పడుతున్నాడు. తానేంటో తనకి తెలియజెప్పుకోవడానికి ప్రపంచమంతా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ వెతకాలో అక్కడ తప్ప. తన ఆనందం అనేటువంటి ఒక అద్భుత అంశాన్ని ఎక్కడుందా అని 1000 కళ్ళతో పరిశోధిస్తూనే ఉన్నాడు. వాస్తవం సత్యానికి ఆ ఆనందం తన యందే ఉన్నదనేటువంటి యొక్క నిగూఢమైనటువంటి తత్వం తెలియక ఒక మెకానికల్ డివైస్ మాదిరిగా తయారై మనిషి తన యొక్క జీవితంలో చాలా కోల్పోతూ ఉన్నాడు. ఈరోజు టాపిక్ ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ సిండ్రోమ్తో, ఈ డిసీజ్తో యావత్ ప్రపంచం కూడా తల్లడిల్లిపోతోంది, బాధపడుతోంది. ఆ డిసీజ్ పేరే పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఫియర్. గడిచిపోయిన కాలం కోసమో లేకపోతే రాబోయే భవిష్యత్తు కోసమో ఒక భయం, ఒక ఆందోళన. అందుకనే ఈరోజు టాపిక్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. నో, KNOW, నో అనేటువంటి ఒక పదానికి ఇంగ్లీష్లో అర్థము తెలుసుకో, తెలియడం. అయితే దీన్ని 2 భాగాలుగా చేస్తే కే మనం గనక రిలీజ్ అయినటువంటి ఒక బ్రౌచర్లో అబ్జర్వ్ చేస్తే కే వేరే కలర్లో, NOW ఒక కలర్లో ఉంది. NOW అనేటువంటి ఒక అంశం కోసం మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. నౌ ప్రస్తుతం, ఇప్పుడు. ఎస్, ఐఎమ్ స్పీకింగ్ టు యూ రైట్ నౌ. ఐఎమ్ హ్యావింగ్ మై ఇయర్ పాడ్స్ ఇన్ మై ఇయర్ రైట్ నౌ. ఐఎమ్ హ్యావింగ్ ద మైక్రోఫోన్ రైట్ నౌ. కనుక ప్రతి ఒక్కదాని ఇప్పుడు చేసే ప్రతి పనిని కూడా మనం ప్రస్తుతానికి నో అని మనం చెప్పుకుంటున్నాం. అయితే నో, వాట్ వీ హ్యావ్ టు నో, ఏం తెలుసుకోవాలి? అసలు ఈ 2 భాగాల్లో విభజించబడి ఉండడానికి గల కారణం ఏంటి? కే ఒక విభాగంగా, NOW ఒక విభాగంగా ఉండటానికి కారణం ఏంటి? మనందరికీ నాలెడ్జ్ చాలా ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయిందండి? హలో, am I? నాలెడ్జ్. థ్యాంక్ యూ. మనందరికి చాలా నాలెడ్జ్ ఎక్కువైపోయింది. కెన్ ఎనీవన్ స్పెల్ అవుట్ ద స్పెల్లింగ్ ఆఫ్ నాలెడ్జ్? KNOWLEDGE. చాలా జాగ్రత్తగా వినండి. మనందరికీ నాలెడ్జ్ ఎందుకు ఎక్కువైపోయిందో మీకు చెప్తాను చూడండి. ఆ నాలెడ్జ్ అనేటువంటి యొక్క పదాన్ని KNOWLEDGE దీన్ని మనం 3 విభాగాలుగా విభజిస్తే KNOW నో, ఎల్ ఒక నో ఒక విభాగం కింద, ఎల్ని ఒక విభాగం కింద, ఎడ్జ్ ఒక విభాగం కింద తీసుకున్నాం అనుకోండి. తెలుసుకుందాములే, జీవితం అంటే తెలుసుకుందాంలే. ఎప్పుడట? ఎల్, లైఫ్. ఎడ్జ్, చివర్లో. అదైపోయింది ఇప్పుడు జ్ఞానం. మా నాలెడ్జ్ ఏమైపోయిందంటే మ్యాక్సిమం టు ది పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ టుడే వాళ్ళు ఏమనుకుంటున్నారు? తెలుసుకుందాం. జీవిత ఎడ్జ్లో లెట్ us know actually the value of life
అట్ ద ఎడ్జ్. అది ఇప్పుడు నాలెడ్జ్ అయిపోయింది కాదు. దీన్ని మనం బ్రేక్ చేయాలి. లైఫ్ ఎడ్జ్లో తెలుసుకోవడం కాదు, లైఫ్ జర్నీలో తెలుసుకోవాలి. ఈ పదాన్ని తీసుకుంటే, KNOW అనే పదాన్ని తీసుకుంటే, అసలు కే అనేటువంటి దేన్ని సూచిస్తుందంటే కీ, KEY, కీ. ఏం తెలుసుకోవాలి? ద కీ ఈజ్ నౌ, NOW. మీ అందరికీ తెలుసు ద పవర్ ఆఫ్ నౌ అనే ఒక బుక్ ఉంది. దాంట్లో రైటర్ ఏం రాస్తాడంటే, ఎ బెగ్గర్ ఈజ్ బెగ్గింగ్ అన్ ఎ రోడ్ సైడ్. ఒక యాచకుడు రోడ్డు పక్కన యాచన చేసుకుంటూ ఉంటాడు, అడుక్కుంటూ ఉంటాడు అన్నమాట. ఆ పక్క నుంచి ఒక స్ట్రేంజర్ వెళ్ళిపోతుంటాడు. వాడు కూడా పైసల కోసం, డబ్బుల కోసం అడుగుతూనే ఉంటాడు. ఈ స్ట్రేంజర్ ఆగుతాడు. నేను నీకు ఇవ్వడానికైతే ఏం లేదు, కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు. నేను చెక్కపెట్టి మీద కూర్చున్నాను అంటాడు బెగ్గర్. చెక్కపెట్టి మీద కూర్చున్నాను అంటాడు బెగ్గర్. ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడ కూర్చొని యాచన చేసుకుంటున్నావు, భిక్షాటన గావిస్తున్నావు? ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, ఇదే చెక్క మీద కూర్చుంటున్నాను అన్నట్టు. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం డబ్బులు లేవు, కానీ ఈ స్ట్రేంజర్ అంటున్న మాటలు అసలు ఏంటి? చెక్కపెట్టలు ఏముందన్నట్ట. ఇదేదో పనికి పని పెట్టే, నేను కూర్చోడానికి బాగుంది కాబట్టి కూర్చుంటున్నాను. ఏది ఒకసారి దాన్ని తెరిచి చూద్దాం. ఇద్దరు కలిపి బలవంతంగా ఆ వేసి ఉన్నటువంటి మూతని పగలగొట్టి చూస్తే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ జ్యువెలరీ, గోల్డ్, మనీ, ట్రెజర్. అర్రే, 30 సంవత్సరాల పాటు నిధిని నా కింద ఉంచుకొని, నాతో ఉంచుకొని, నేను రూపాయి కాసు కోసం అడుక్కుంటున్నానే అని ఏడ్చాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ ద పీపుల్ ఆఫ్ టుడే ఇన్ దిస్ వరల్డ్. మన దగ్గర ఎనలేని నిధిని ఉంచుకొని, ఆ అద్భుతమైన ఆనందం అనే నిధిని మన లోపల ఉంచుకొని, మనం ఏడుస్తూ ఏడుస్తూ ఏడుపుగానే బతుకుని గడుపుతున్నాం. అయితే ద కీ ఈజ్ నౌ. తాళము చెవి ఏంటండి? నౌ. లాక్ చేయబడింది. మన హ్యాపీనెస్ ఏంటంటే ఒక ప్రిజన్లో ఉండి దాన్ని లాక్ చేస్తాం. ఆ కీ దొరికింది వాళ్ళ. ఆ కీ ఏంటిది? నౌ, ప్రస్తుతం. వావ్, ఏంటి ప్రస్తుతం? ఈ ప్రస్తుతాన్ని, కరెంట్ సిచ్యువేషన్ని, ఈ ప్రజెంట్ అనే దాన్ని, ప్రజెంటేషన్ ఒక బహుమతిగా ఎలా స్వీకరించాలి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? అయితే మనం గతంలో ఏం చేసామో తలుచుకుంటూ ఇప్పుడు ఏడుస్తున్నామో, గతంలో జరిగిపోయిన దాన్ని నెమరు వేసుకుంటూ బతుకుతున్నాం. లేదా భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతూ ఎలా ఉంటుందో, ఏమవుతుందో అనే వర్రీతో, ఒక రకమైనటువంటి యాంగ్జైటీతో బతుకుతున్నాం. కనుక ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. ఫూల్స్ సఫర్ అబౌట్ ద పాస్ట్, వైజ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్. మనం వర్తమానంలో డియర్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మందిని బతుకుతున్నాం. ట్రూలీ అనేక మార్లు చెప్పుకున్నాం. మనం బ్రష్ చేస్తూ ఎట్లా స్నానం చేయాలి, స్నానం చేస్తూ ఏ బట్టలు వేసుకోవాలి, బట్టలు వేసుకుంటూ ఏం తినాలి, తింటూ ఎలా కారులో వెళ్ళాలి, వెళ్తూ తర్వాత ఏం చేయాలి. మనం ప్రతి క్షణాన్ని కూడా నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి దాని మీద ఫోకస్ తప్ప, చేస్తున్న దాన్ని మీద ఫోకస్ లెస్ పర్సెంటేజ్ అవుతుంది. పూర్తిగా లేకపోవడం కాదు, లెస్ పర్సెంటేజ్ ఆన్ ద కరెంట్ సిచ్యుయేషన్, ఆర్ ద వర్క్ విచ్ వీ డూ ఇన్ ద ప్రజెంట్, అండ్ మ్యాక్సిమం పర్సెంటేజ్ అయితే గడిచిపోయిన దాని మీద, లేకపోతే భవిష్యత్తులో జరగబోయే దాని మీద. ఇది కాదా నిజం? మన దుఃఖానికి, మన ఆందోళనకి, మన వర్రీస్కి అన్నిటికీ ఇదే చాలా ప్రాధాన్యత కూడిన అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. లెట్ us know that the key is now. ప్రస్తుతం. ఆ నౌ అనే దాన్ని కూడా మనం బ్రేక్ చేద్దాం. NOW, నౌ. ఎవరికైతే నౌ, ప్రస్తుతం యొక్క విలువ, వర్తమానం యొక్క విలువ, ప్రజెంట్ సిచ్యుయేషన్ యొక్క విలువ, కరెంట్ టైం యొక్క విలువ ఎవరికి తెలుస్తుందో వాళ్ళు NO ఫర్ వర్రీ, వాళ్ళకి వర్రీయే ఉండదు. ఎంత అద్భుతంగా మనం ఉండాలంటే, when we wash our hands,
వెన్ వి వాష్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్ని ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ సోప్ డ్రాప్ నుంచి వేసి కడుక్కుంటున్నప్పుడు ఆ ట్యాప్లోంచి వచ్చేటువంటి యొక్క ఆ ఫ్లో ఆఫ్ వాటర్ గలగల శబ్దం, ఆ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ ఆ లిక్విడ్ సోప్, అది ఎంత అద్భుతమైన పరిమళంతో ఉంటుందో. వాష్ చేసుకున్నప్పుడు ఆ చేతుల్లో వచ్చేటువంటి ఒక సువాసన పరిమళభరితంగా, ఆ చేతులు ఎంత పరిశుభ్రంగా, ఎంత అందంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటాయో, ఆ చేతులు ఎంత నవ్యనూతంగా మనకు అనిపిస్తాయో, ఆ క్షణాల్ని మనం ఆస్వాదించట్లే. వెన్ యూ సిప్ ఏ కాఫీ కప్ ఆర్ వెన్ యూ టేస్ట్ ద టీ, ద చాయ్, ఆర్ వెన్ యూ ఈట్ ఎ స్వీట్, when we see a scenery or when you touch a flower, when you go and watch the temple, the abode, మన ప్రపంచాన్ని అనుభూతి చెందకుండానే బతికేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి క్షణాన్ని కూడా మనం వృధా చేసుకుంటున్నాం. అప్పుడు ఇలా జరిగింది కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో కదా. కానీ వర్తమానం ఎంత గొప్పది. కాబట్టి మనందరం కూడా ఇప్పటికైనా ప్రెజెంట్ సిచ్యుయేషన్లో బతకడం అలవాటు చేసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ నాట్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. దాని అర్థం అది కాదు. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ప్లాన్, బట్ దానికి ఒక పర్సంటేజ్ ఉంది. ఆ పర్సంటేజ్ని మనం క్లారిటీగా కేటగారికల్గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వారితో ఏం మాట్లాడుతున్నామనే స్ఫురణతో ఆ ఖచ్చితంగా ఆ క్షణంలో మనం ఉండి మాట్లాడితే కనుక వారితో మాట్లాడేటువంటి యొక్క ఆ అంశం వండర్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ని మనం తెలుసుకోవాలి. మనం ఒక ఎబిలిటీని కలిగి ఉండాలి, సామర్థ్యాన్ని. ఏంటంటే మనకు ఆ డిఫరెన్షియేషన్ తెలియాలి. టు డిటాచ్ మైండ్ అండ్ బాడీ. నేను వేరు, నా మైండ్ వేరు. నా మైండ్ అనేటువంటి చెప్పిన ప్రతి మాటని నేను వింటున్నాను. నా మైండ్ గతం కోసం తలుచుకోమంటే తలుచుకుంటున్నాను, నా మైండ్ ఫ్యూచర్ కోసం బాధపడమంటే బాధపడుతున్నాను. కానీ నేను వర్తమానంలో, కరెంట్ సిచ్యుయేషన్లో, ప్రజెంట్లో, ఈ నౌ అనే దాంట్లో ఉండేటువంటి ఆ స్వీట్ నెక్టార్, ఆ తీయదనాన్ని, మకరందాన్ని అబ్జర్వ్ చేయకపోవడమే నిజమైన వర్రీ. ఎన్ ఫర్ నెక్టర్, ఆ తీయదనం. ఓ ఫర్ అబ్జర్వేషన్, లెస్. తీయదనాన్ని అబ్జర్వ్ చేయలేకపోవడమే డబ్ల్యూ ఫర్ వర్రీ, దట్ ఈజ్ నౌ. కానీ మనం అలా ఉండకూడదు. మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం, ప్రతి ప్రదేశాన్ని ఆనందిద్దాం, ప్రతి మనిషిలో ఉండేటువంటి అద్భుత తత్వాన్ని గుర్తెరుగుదాం. జీవించి ఉన్నంతకాలము మనం కరెంట్ సిచ్యుయేషన్లో బతకాలి. ఒక సేయింగ్ ఉంది కదా, గడచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషము నీది కాదు, వర్తమానంలో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. వర్తమానంలో వర్తించాలి. వర్తమానమే నిజమైనటువంటి మనకి జీవిత రసానుభూతిని, ఆ కమ్మదనాన్ని, తీయదనాన్ని, మాధుర్యమైన తత్వాన్ని మనకి తెలియజేస్తుంది. పలానా అప్పుడు చూసావా, పలానా వాడు ఇలా అన్నాడు అని ఇప్పుడు ఏడుస్తున్నాం. అంటే అప్పుడు ఎలాగో వాడు అనడం వల్ల ఏడ్చాం. కానీ పలానా వాడు పలానా టైంలో పలానా విధంగా మనకు అన్నాడు అనే విషయాన్ని ఇప్పుడు గుర్తించిన కూడా ఈ క్షణాన్ని కూడా మనం ఏడుస్తూనే ఉన్నాం. మన లైఫ్ టైం అనేటువంటిది మన శ్వాస. భగవంతుడు ముందే నిర్దేశించాడు ఈ తలరాత మీద, వీడు ఇన్ని శ్వాసలు బతకాలి. దట్ ఈస్ ఆయు ప్రమాణం అంటాం దాన్ని. ఈ ప్రతి శ్వాసలో మనం ధ్యాసని మన యొక్క స్వస్వరూపం మీద ఉంచాలి. స్వస్వరూపము అంటే మన నిజమైన తత్వము. హూ యామ్ ఐ? నన్ను నేను పరిచయం చేసుకోవాలి. మీకు ప్రిఫేస్లో అడిగినటువంటి క్వశ్చన్ అదే. నన్ను నేను పరిచయం చేసుకోవాలి. ఎవరా స్ట్రేంజర్? ఒక స్ట్రేంజర్కి మనం పరిచయం చేసుకోవాలి. ఎవరా స్ట్రేంజర్? నాకు బాగా తెలిసిన మనసు అనుకుంటున్నాం. కాదు, మన మనసే మనకు స్ట్రేంజర్. ఎందుకు? ఒక వ్యక్తికట ఒక రోజులో 60,000 ఆలోచనలు వస్తాయట. 60,000 ఆఫ్ థాట్స్ ఎ పర్సన్ ఆన్ యావరేజ్ విల్ గెట్. ఇట్టి సందర్భంలో ఎంత మనం ఆ మనస్సుని కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయలేం. మనస్సుని ఏం చేయాలి తెలుసా అండి?
మనస్సుని మరల్చాలి. గతం నుంచి ఫోకస్ని, ఫ్యూచర్ మీద ఆ యాంగ్జైటీని కాస్త రెండింటి కాకుండా వర్తమానంలో కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి నౌకి ఇప్పుడు తేవాలి. ఈరోజు పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో వారైనా ఏ వృత్తిలో ఉన్నా ఎవరైనా లైఫ్లో బాధపడటానికి ఒకటే కారణం అయితే గతము కోసం ఏడవడం లేదా ఫ్యూచర్ కోసం ఆందోళన చెందడం. ఈ రెండు ఎవరు మానుకుంటారో వారు మాత్రమే నిజంగా చాలా ఆహ్లాదమైనటువంటి యొక్క ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంటేషన్, వర్తమానం ఒక బహుమతి, దాన్ని ఎంజాయ్ చేయగలరు. మీకు ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ. ఎలా ఉండాలి మన అసలు వర్తమానంలో మనకి ఆలోచన వైఖరి సరళి థాట్ ప్రాసెస్ అనడానికి. ఒకసారి ఒక గురు శిష్యులు ఇరువురు ఒక కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారు 6 నెలలకు ఒకసారి ఆ కొండని దిగి వచ్చి కింద ఒక పర్ణశాలలో ఉండి వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత మరలా తిరిగి కొండ మీదకి వెళ్ళిపోతారు. అలాగే వర్షాకాలం దగ్గరికి వచ్చిందన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి గురు శిష్యులు ఇద్దరు కొండ దగ్గర కిందకు వచ్చారు. ఆ కింద ఒక పర్ణశాలలో ఒక గుడిసెలో తలదాచుకుందాం అనుకున్నారు. ఆ గుడిసెకి పైకప్పు సరిగ్గా లేదు. తాటికమ్మలు వేస్తూ ఆ తాటికమ్మలు సగం చిరిగిపోయి పైకప్పు అంతా సగం కప్పబడి సగం తెరవబడి ఆ విధంగా ఉన్నది. ఆ రాత్రికి అక్కడే బస చేద్దాం, తెల్లవారు లేచి దాన్ని కొంచెం బాగా నిర్మించుకొని అక్కడే ఉందాం వర్షాకాలం అంతా అనుకున్నారు. ఇంతలో అర్ధరాత్రి భీకరమైన వర్షం పడింది. భీకరమైన వర్షం పడితే ఆ గుడిసంతా కారిపోవడం మొదలుపెట్టింది, సరిగ్గా పైకప్పు లేపడం వల్ల. ఆ శిష్యుడు అనుకుంటున్నాడు, ఏమిటి నాకు ఈ కర్మ, ఏమిటి నాకు ఈ బాధ, తడిసిపోతున్నానే ఏమిటి ఇబ్బంది అని బాధపడుతున్నాడు. ఏంటి నా గురువు ఎక్కడున్నాడు చూసేకల్లా ఆ గురువు గుడిసె బయటకు వెళ్ళి ఆ జడివానలో ఆ అర్ధరాత్రి ఆ చీకట్లో నిల్చుని ఆ వర్షంలో ఆనంద తాండవం చేస్తున్నాడు. మనం ఇప్పుడు అంటాం కదా రెయిన్ డ్యాన్స్ అంటాం కదా, ఆ విధంగా ఆనంద తాండవం చేస్తున్నాడు. శిష్యుడు ఆ వర్షపు హోరులు అంటున్నాడు, ఓ గురువా చాలించు, నీ పిచ్చితనాన్ని నీకు భరించలేను, నేను వెళ్ళిపోతున్నాను, నీ దగ్గర నేను ఉండలేను, నీలాంటి పిచ్చివాడితో నేను బతకలేను. ఓ పక్క గుడిసె సరిగ్గా లేదు, తడిసిపోతున్నాము, నిలువ నీడలేదు, నువ్వేమో జడివానలో గెంతుతూ నాట్యం చేస్తూ శిష్య నువ్వు కూడా నాట్యం చేయి అంటున్నావు, నీవు పిచ్చివాడివా, నీతో ఉన్న నేను పిచ్చివాడిని అయిపోయానా, ఇంకా నాకు సెలవు, నీకు నాకు కుదరదు అనే శిష్యుడు బయలుదేరిపోయాడు. వెంటనే ఆ గురువు భుజం పట్టి ఒక్క మాట చెప్పాడు, నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు, కానీ ఒక్క మాట విను, ఇప్పుడు వర్షం పడుతోంది, గుడిసె తడిసిపోతోంది, నిలువ నీడలేదు, మనం బాధపడుతూ ఈ క్షణంలో ఏమి నాకు ఈ జీవితం అని ఆ మూల కూర్చొని ఏడుద్దామా, లేదా 6 నెలలు సక్రమంగా సరైనటువంటి యొక్క నీటి వసతి లేక సరిగ్గా మనం స్నానం ఆచరించలేదో, ఏ విధంగా ఉన్నామో తెలీదు, ఆ భగవంతుడే అద్భుతంగా మనకి అభ్యంగన స్నానం చేయించడానికి ఆ జడివాన కురిపిస్తున్నప్పుడు దానిలో తల మునకలై మనం ఆ ఆనంద రసతాండవం చేయడంలో ఎంత ఔన్నత్యం ఉన్నది. ఈ క్షణాన్ని నువ్వు ఎలా బతకాలో నిర్దేశించేది నీ మనస్సు కాదు, నిర్దేశించేది నీ లోపల ఉండే బుద్ధి. దానికి శక్తి అందేది నీ ఆత్మ యొక్క ప్రభావముతో, నీ ఆత్మ యొక్క సాక్షాత్కారంతో, నీ ఆత్మ యొక్క ఆవిష్కరణతో. నీ మనస్సు నీకు చెప్పేటువంటి ప్రతి మాటని నువ్వు విన్నావా, నీ మనస్సును రీప్లేస్ చేయి. ఆహా ఎంత బాగున్నది కదా, ఈ వర్షపు హోరు ఎంత బాగున్నది కదా, ఈ వర్షపు చల్లని నీటిలో ఈ గాలిలో నేను ఆనంద తాండవం చేస్తే ఎంత అద్భుతమో కదా అని నీ మనస్సుని మరల్చగలిగితే, నీ మనస్సు నీ శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది, నీకు ఒక సుఖాన్ని ఇస్తుంది, నీకు ప్రశాంతతనిస్తుంది. అదే నీ మనస్సు చెప్పేటువంటి ఒక మాటను విని అరే ఏమి నాకు బాధ, ఏమి నాకు కష్టమో, ఏమి నాకు దుఃఖం అనుకొని ఏడవడం మొదలు పెడితే దుఃఖితుడివై దీనుడివై కృంగి కృషించిపోయి వినాశం చెందుతావు. ఈ క్షణాన్ని ఎలా గడపాలో అది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నీ మనస్సుని
నీ చేతిలోకి తెచ్చుకో శిష్య, నువ్వు నీ మనస్సు చేతుల్లోకి వెళ్ళకు. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ టుడే. ప్రతి సిచ్యువేషన్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రస్తుతంలో, వర్తమానంలో, ఈ ప్రజెంట్లో, ఈ కరెంట్ సిచ్యువేషన్ వచ్చే ప్రతి దానిని ఫస్ట్ లెట్ us యాక్సెప్ట్. తర్వాత ఏం చేద్దాము, దీన్ని ఎట్లా డీల్ చేద్దాము. యాక్సెప్ట్ విత్ స్మైల్. ఏ ఫర్ యాక్సెప్ట్ విత్ స్మైల్. ఈరోజు గుర్తుంచుకోండి, మనం ఖచ్చితంగా ఒక 9 ABCDEFGHI A to I, AI అంటాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అలాగా ఈరోజు A to I మనం ప్రస్తుతాన్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేయాలంటే ఒక 9 స్టెప్స్ ఉన్నాయి. ఆ 9ని మనం ఒక్కసారి చెప్పుకుందాం. అదేంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ద కరెంట్ టైం. ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్లో వాటి మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం. 2 బీ బేర్. ఫస్ట్ వీ హ్యావ్ టు బేర్. ఒక అద్భుతమైనటువంటి తోటలో ఆ సౌందర్యమైనటువంటి యొక్క ఆ పుష్పరాశులను, ఆ సుగంధ పరిమళ భరితమైనటువంటి యొక్క ఆ ముగ్ధ మనోహర ఆ వృక్షాల లతల సౌందర్య తత్వాన్ని చూడటానికి మనం వెళ్తూ ఉంటే ఆ యొక్క సౌందర్య వనములో కింద ఉన్నదంట ముళ్ళ పరుపు. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఆ త్రోవ తప్ప మనం దాటి వెళ్తే కానీ మనకు బతుకు లేదు అనుకోండి. ఏం చేస్తాం అప్పుడు? అడుగు వేస్తే ముళ్ళు గుచ్చుకుంటుంది, వెనుకకు వెళ్ళడానికి లేదు. ఈ దారి దాటాల్సిందే, ఈ దారిని దాటి ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇటుపక్క తరుముకొచ్చేటువంటి యొక్క ఉప్పెన అటుపక్కకు వెళ్తే ఆ భారం తప్పుతుందట, ఆ ప్రమాదం తప్పుతుందట. అప్పుడు ఏం చేస్తాం? ముళ్ళ మీదే కాలు వెయ్యాలి. మొట్టమొదటిగా భరించాలి, వంగోవాలి, బెండ్ ద బాడీ. ముళ్ళు ఏరాలి. వచ్చే అడుగు వేయటానికి ముళ్ళు ఏరుకొని ఆ ముళ్ళు లేని ప్రదేశంలో ఆ కాలు మోపాలి. గుచ్చుకున్న ముళ్ళును తీసి మరలా వంగి మరలా ముళ్ళు ఏరాలి. మళ్ళా ముళ్ళు లేని ప్రదేశంలో పాదం వెయ్యాలి. ఇలాగా వంగాలి, భరించాలి, ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ బీ ఫర్ నౌ, బేర్ అండ్ బెండ్. మనం వంగి భరించి ముందుకు వెళ్ళగలగాలి. అది పవర్ ఆఫ్ నౌలో ఉన్నటువంటి ఇక శక్తి, ద స్ట్రెంగ్త్ ఇన్ ద కరెంట్ టైం, ప్రజెంట్ టైం శక్తి. ఇక సి ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. కమిట్మెంట్ ఉండాలి. ఏంటి కమిట్మెంట్ తెలుసా అండి? ఆ గురువుకున్న కమిట్మెంట్, ప్రస్తుతం ఏం జరిగినా నేను ఆనందంగా ఉండాలి. ఆనందము ఆ స్ట్రేంజర్ చెప్పాడు కదా ఆ యాచకుడికి, ఒరే ఎక్కడో లేదురా, నువ్వు రూపాయి కోసం అడుక్కుంటున్నావురా, నీ కింద కొన్ని కోట్ల రూపాయల నిధి ఉండి. అలా మన లోపల ఎనలేని ఆనందం అనే బ్లిస్ అనేటువంటిది ఉండి కూడా మనం ఈరోజు వీఆర్ సెర్చింగ్ అండ్ బెగ్గింగ్ ఫర్ హ్యాపీనెస్. వీఆర్ నథింగ్ బట్ జాయ్ బెగ్గర్స్. వీఆర్ ఆల్ జాయ్ బెగ్గర్స్. ఆనందాన్ని అడుక్కుంటున్నాం. వీళ్ళలో ఉంది, రిలేషన్లో ఉన్నది, వస్తువుల్లో ఉంది, గ్యాడ్జెట్స్లో ఉంది, పరిస్థితుల్లో ఉంది, ప్రభావాల్లో ఉన్నది అని మనం అడుక్కుంటున్నాం. ప్రదేశాల్లో ఉందని. నో, ఇట్ లైస్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. నీ లోపలే ఆనందం ఉన్నది, అది గుర్తెరుగు. నీ ఆనందాన్ని ఎవ్వడు కూడా అంటారు కదా, ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికని. కాబట్టి ఎంత మూల్యం చెల్లించాలంటే గతాన్ని కాకుండా, భవిష్యత్తుని కాకుండా, వర్తమానంలో నేను ఎలాంటి పరిస్థితుల్లోని ఆనందంగానే ఉంటాను సుమీ అనేటువంటి కమిట్మెంట్ నీతో నువ్వు తీసుకో, ఆటోమేటిక్గా ఉంటావు. ఏ ఫర్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, బి ఫర్ బేర్ అండ్ బెండ్, సి ఫర్ కమిట్మెంట్ అండ్ డి ఫర్ డేర్. డేర్, ధైర్యం చేయి. నీ కరెంట్ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి కలిగినట్టుగా డేరింగ్ని కలిగి ఉండి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం. ఆ డేర్ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఎంత కష్టం అండి. మీ అందరి కళ్ళకి నేను కనిపిస్తున్నాను, నా కళ్ళకి మీరు ఎవరు కనిపించట్లేదే. ఒక పెన్ను పట్టుకోలేనే, ఒక దారి చూడలేనే, ఒక మనిషితోని నేను ఐడెంటిఫై చేసి మాట్లాడలేనే, ఒక సెల్ ఫోన్ని నా అంతటగా నేను ఆపరేట్ చెయ్యలేనే. ప్రతి దానికి ఇంకోటి మీద డిపెండెంట్ అవ్వాలి. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఇండిపెండెంట్ బికాస్ నా లోపల ద డిపెండెన్సీ అనేటువంటిది నా మైండ్ మీద లేదు, నా యొక్క సోల్ మీద ఉంది.
ఎందుకంటే ఎవరైతే తన ఆత్మశక్తిని నమ్ముకుంటారో వారు ధైర్యవంతులు అవుతారు. ఎవరైతే మనసు నమ్ముకుంటారో వాళ్ళు పిరికివారు అవుతారు. ఐ రిపీట్ ఇట్. ఎవరైతే ఆత్మశక్తిని నమ్ముకుంటారో వాళ్ళు ధైర్యవంతులు అవుతారు. ఎవరైతే మనసు నమ్ముకుంటారో వాళ్ళు పిరికివారు అవుతారు. సో మన మైండ్ని కాస్త మరల్చాలి అంటే వీ షుడ్ హ్యావ్ ద డేరింగ్. ఎస్, ఉప్పునైతే రాని, ఎటర్ డేడ్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని అనగలగాలి. ఎస్, లెట్ us డూ ఇట్. ABCD ఈ చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్రానిమ్ మనం తెలుసుకోవాలి. ఈ ఫర్ ఎయిదర్ ఆర్, ఇది కాకపోతే అది. ఎయిదర్ ఆర్, ఎయిదర్ ఆర్, ఇది కాకపోతే అది. ప్రస్తుతం వచ్చేటువంటి ప్రతి సంఘర్షణకు కూడా, ప్రతి ఇబ్బందికి కూడా మనం ఇది కాకపోతే ఇంకోట అని ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ ఉంటుంది. మనం ఒక్కరిని పట్టుకొని వేలాడతాం. మన లోపల ఉన్న మేధస్సుని, మన ఉషస్సుని, మన ఓజస్సుని, మన యొక్క ఆత్మబలంతో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తెరగం. ప్రతి దానికి సమాధానం మన లోపలే ఉన్నది. వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద పర్సన్ విత్ ఇన్ అవర్ సెల్స్. మన లోపల ఉన్నటువంటి పర్సన్తో మనం ఎంజాయ్ చేయట్లే. మన లోపల ఉన్నటువంటి పర్సన్తో మనం మమేకం అవ్వట్లే. మనం లోపల పర్సన్తో మనం ఇంటరాక్ట్ అవ్వట్లే. అయితే ఎయిదర్ ఆర్, ఇదా అదా ఏదో చెప్తారు, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. మనకు బ్రహ్మాండమైన సొల్యూషన్స్ అన్నీ కూడా మన లోపల నుంచి పుడతాయి. ఎయిదర్ ఆర్. తప్పనిసరిగా మనతో మనం ఆ కాలాన్ని గడపాలి. దాని పేరు మెడిటేషన్ అనండి, లేకపోతే సైలెంట్ సిట్టింగ్ అనండి, సెల్ఫ్ ఆడిట్ అనండి, కళ్ళు మూసుకొని మన కోసం మనం ఆలోచించడం అనండి, సెల్ఫ్ లవ్ అనండి. ఏమి చేసినా మనతో మనం గడిపి ఒక సొల్యూషన్ అయితే మన నుంచి రాబట్టాలి. ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటే తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్ ఫర్ ఫాలో ద ఫ్లో. ఫాలో ద ఫ్లో. ఫస్ట్ వెళ్ళేటువంటి యొక్క ఆ ప్రవాహంతో పాటు వెళ్తూ ఉండు. ఈ యొక్క కాలం అనేటువంటిది ఒక ప్రవాహం, దాంతో వెళ్తూ ఉండు. దానికి ఎదురు తిరిగి నువ్వు ఈతగలిగడం మొదలుపెట్టావా? కుదరదు. వెళ్తూనే మనల్ని మనం చక్కగా ప్రయాణాన్ని ఆనందంగా గడపాలి. ఫాలో ద ఫ్లో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ గో. యోగాలు అదే చెప్తారు కదా, లెట్ గో. జరగని, అదేం జరుగుతోందో అబ్జర్వ్ చేయి. ఈ ఊపిరి వెళ్తోంది, లోపలికి వస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళి వచ్చేటువంటి లోపలికి వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసానికి, ఆ ఇన్హేలింగ్ ఎక్సేల్, దానికి మనం ఒక వాచ్మెన్ మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఉంటామో ఆటోమేటిక్గా మన ఫ్లో ఇటు వెళ్తోంది, టైం ఫ్లో ఇటు వెళ్తోంది, లైఫ్ ఫ్లో ఇటు వెళ్తోంది, మన రిలేషన్ ఫ్లో ఇటు వెళ్తోంది, మన ప్రొఫెషనల్ ఫ్లో ఇటు వెళ్తోంది అని మనం ఫాలో అవుతూనే దాన్ని చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మనం దాన్ని ఫాలో అవ్వకపోతే, ఆ ఫ్లోని ఫాలో అవ్వకపోతే దాంట్లో ఉండేటువంటి ఆ వేగము తెలియదు, ఆ తీరు తెలియదు, దాంట్లో ఉండే లోతు తెలియదు, దాంట్లో ఉండే అమరిక తెలియదు, దాంట్లో ఉండేటువంటి ఆ డిజైన్ తెలియదు, దాంట్లో ఉండేటువంటి ఆ తీయదనం తెలియదు. కాబట్టి మనము దానిలో ఉండి, దానితో ఉండి, దానిని మనం పట్టుకుని ఆ ఆయు పట్టుతో ఆ ఫ్లోని, ఆ కరెంట్ సిచ్యువేషన్ని, ఆ కాలంలోనే ఆ తత్వాన్ని మనం పట్టుకొని మనం మెల్లగా మనకి అనుకూలంగా పరిస్థితిని మరల్చుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. దట్ ఈస్ వాట్ ఫాలో ద ఫ్లో. సో ABCDEF G, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఏం తెలుసా అండి, ఈ G అనే దాంట్లోనే మనం తెలుసుకోవాలి. we all thinking that we are growing. We all thinking that we are growing. But we are not thinking that we are going. We are going. మనం చాలా పెరిగిపోతున్నాం, ఎదిగిపోతున్నాం, నేను చాలా వృద్ధి చెందిపోతాను అనుకుంటున్నాను, కానీ మనం వెళ్ళిపోతున్నాం. G for going. వెళ్ళిపోతున్నాం మనం. ఎక్కడికి? టు ది ఎండ్ పాయింట్, టు ద లాస్ట్ బ్రెత్. అవర్ జర్నీ ఈజ్ రోలింగ్, రన్నింగ్ విత్ హై స్పీడ్. ఈరోజు ఎలా తెలియకుండానే గడిచిపోయిందండి అంటే, ఒరే ఇవాళ నీ ఆయు ప్రమాణంలో టిక్ మార్క్, మిగిలి ఉన్నది కొద్ది రోజులే మిత్రమా. గమనించాలి, డెత్ ఈజ్ ఇన్విటబుల్. బిఫోర్ వీ డై, మనం చనిపోయేలోగా వీ షుడ్ నాట్ మేక్ ఎనీ మూమెంట్ డై.
మనం చనిపోయేలాగా ఏ క్షణాన్ని కూడా మనం చంపేయకూడదు. ఏ క్షణానికి ఆ క్షణమే, తత్క్షణం ఆ క్షణాన్ని నిరీక్షణగా కాక, అన్వేషణగా కాక, దానిలో ఉండేటువంటి యొక్క మధుర మాధుర్య మకరంద భరితమైన తీయదనాన్ని మనం ఆస్వాదించగలగాలి. నిరీక్షణ అంటే వెయిటింగ్, అండ్ ఆకర్షణ, నిరీక్షణ ఈ రెండూ కాకుండా, అన్వేషణ, రీసెర్చ్ ఇవి కాకుండా మనం ఉండి ప్రస్తుతం దాన్ని ఒడిసి పట్టుకొని తద్వారా మనం భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. సో వీ షుడ్ నోటీస్ దట్ వీఆర్ ఆల్సో గోయింగ్ అలాంగ్ వెన్ వీఆర్ గ్రోయింగ్. మనం పెరుగుతున్నాము, ఎదుగుతున్నాము, వెళ్ళిపోతున్నాము కూడా. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా ఈ యొక్క తత్వాన్ని గుర్తెరగాలి. కాబట్టి ప్రజెంట్ మీద బాగా ఫోకస్ చేద్దాం. ABCDEFGH ఆ హార్ట్, ఆ హృదయం అంటే రక్తం పంపు చేసే గుండెకాయ కాదు. హృదయం అంటే భావాల యొక్క అంతరంగ జనించేటువంటి జనన స్థానము, మన జన్మభూమి. ఏమా జన్మభూమి? మన హృదయ భూమే మన జన్మభూమి. మన భావాలనేటువంటి యొక్క మొలకలతో అవి వృక్షాలైపోయి విషవృక్షాల కింద మనల్ని ఎంతో ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాయి. లెట్ అస్ నాట్ ఈట్ దోస్ పాయిజనస్ ఫ్రూట్స్. ఆ పాత చేదు జ్ఞాపకాలను, భవిష్యత్ ఆందోళన ఫలాలను కాక ప్రస్తుతం లభించేటువంటి ఏ ఆరగించవలసిన ఫలానైనా ఆనందంగా మనం స్వీకరిద్దాం. ఆ హార్ట్, ఆ క్షేత్రము, హృదయ క్షేత్రము, ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, హృదయ క్షేత్రాన్ని కాస్త పరిశీలన చేసి దాని మీద మనం ఫోకస్ చేద్దాం. దట్ ఈస్ వాట్ ద హెచ్ ఈజ్ ఆల్ అబౌట్. ABCDEFGH. లాస్ట్ ఐడెంటిఫై హూ యు ఆర్. నీవెవరు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకో. ఫలానా సురేష్ గారు తెలుసు, ఫలానా లక్ష్మి గారు తెలుసు, ఫలానా శ్రీవల్లి తెలుసు, ఫలానా నవీన్ తెలుసు కాదు. అసలు నేనెవరు, హూ ఐ యామ్. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, దట్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్. తెలుసుకుంటే ఈ క్షణాన్ని ఎంత అందంగా, ఆనందంగా గడపగలమో కదా. కాబట్టి మనందరము అయితే గతం కోసం ఏడవడము, లేకపోతే భవిష్యత్తు కోసం ఆందోళన చెందడము కాదు. లెట్ us ఫోకస్ ఫుల్లీ ఇన్ ద ప్రజెంట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఏదైనా ఒక కలర్ఫుల్ సీన్ చూసినా, ఒక సిప్ ఆఫ్ చాయ్ తాగినా, ఒక పిడచడు పెరుగన్నం ముద్ద తిన్నా, ఒక ఆవకాయ నంచుకున్నా, అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పిల్లగాలి, చల్లగాలి మనల్ని తాకినా, లేదా వెళ్తునేటప్పుడు ఆ జర్నీలో అద్భుతంగా కళ్ళకు కనిపించేటువంటి ఆ సీనరీని, దృశ్యాన్ని చూసైనా, అంటే జ్ఞానేంద్రియములతో చేసే ఏ పనిలోనైనా ప్రస్తుతాన్ని మనం దృష్టిలో ఉంచుకొని లెట్ us know the value of now. Let us know the value of now, that the key is nothing but now. అటువంటి ప్రస్తుతం, అటువంటి వర్తమానం, అటువంటి బంగారమైనటువంటి కాలం మనకి మన చేతిలోనే, మన ఆయువుగా, మన జీవితముగా, మన జీవన గమనముగా మనకే భగవంతుడు అందించి ఉన్నాడు కనుక మనం దీన్ని వదులుకోక ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కవారి కోసం కానీ, లేదా ఇతర పరిస్థితుల కోసం కానీ, ఏదో జరిగిపోతుందంటే ఆందోళన కోసం కానీ కాక తప్పకుండా మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళటానికి ప్రతి క్షణాన్ని ఆ క్షణంలో ఉండి ఆ క్షణం రసానుభూతిని మనం ఎంజాయ్ చేస్తూ ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఎక్కడ మన జీవన గమనం ఆగుతుందో తెలియదు కదా, ఎక్కడ మన జీవితం ముగిసిపోతుందో తెలియదు కదా. ఆ క్షణం వరకు, ముగిసే క్షణం వరకు ఆ ప్రయాణము ఆనందంగా, అద్భుతంగా, ఆహ్లాదంగా, ప్రతి క్షణాన్ని ఆనందభరితంగా ముందుకు తీసుకెళ్లేలా విచారమైన దాన్ని చక్కగా మనం యోచన చేసి దాన్ని అక్కడికక్కడే సొల్యూషన్ చేసి ఆ క్షణంలోనే మనం దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టి అందించి ముందుకు వెళ్తూ ఉండాలి. దట్ ఈజ్ వాట్ కీ. ఇఫ్ యు బీ ఇన్ ద నౌ, ప్రస్తుతంలో నువ్వు ఉంటే కనుక ద కీ ఈజ్ ద నౌ, దట్ ఈజ్ నో. అది నువ్వు తెలుసుకో అని చెప్పేటువంటి ఈ చిన్ని మాటలు మీ పెద్ద మనసులో ఒక మంచి ముద్ర వేయాలని, వేసేటువంటి ఆ ముద్ర ఆధారంగా మనం శాశ్వతంగా నిద్రించేంత వరకు కూడా తప్పకుండా మనం జీవితాన్ని, జీవన సారాన్ని ఎప్పటికప్పుడు ఆవిష్కరించుకుంటూ
మరింత అనుభూతితో, మరింత ఆనందయుక్తముగా, ఆనంద స్వరూపులమై ముందుకు వెళ్తూనే ఉండాలని ఆ అనుగ్రహాన్ని, ఆత్మబలాన్ని మనందరిలో కలిగించి, మనస్సు వేరు నేను వేరు కాబట్టి మనసు చెప్పే ప్రతి మ్యాడ్ మాటని నేను వినను. నా ఆత్మబలముతో నేను తెలుసుకున్న జ్ఞానవంతమైన జ్ఞానోదయాన్ని, కేవలం బుద్ధుడు మాత్రమే జ్ఞానోదయం పొందడం కాదు, అది మాత్రం ఎన్లైట్మెంట్ కాదు, మనం పొందేది కూడా జ్ఞానోదయమే. అలనాడు బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. కానీ ఈనాడు మనం మన మనస్సులోని జ్ఞాన వృక్షం కింద మనం ఎన్లైటన్మెంట్ని పొందాలి. ఆ జ్ఞానోదయంతో మనము వేరుని గ్రహించి, మనస్సుని కాస్త ఫోకస్ని మరల్చి, ప్రస్తుతం మీద ఫోకస్ చేసి జీవితాన్ని టు ద ఫుల్లెస్ట్ లెట్ us ఎంజాయ్, టేస్ట్ ఇట్ అండ్ హ్యావ్ ఏ కంఫర్టబుల్, మోస్ట్ లగ్జూరియస్ లైఫ్. కంఫర్ట్, లగ్జూరియస్ అంటే వసతులతో, గ్యాడ్జెట్స్తో, ఏసీలతో కాదు, మన లోపల ఉండే ప్రశాంతతే కంఫర్ట్, మనకున్నటువంటి యొక్క ఆనందమే లగ్జరీ. ఈ రెండింటితో ప్రశాంతత, ఆనందము, ఈ రెండు కూడా ఎవ్వరు మంచి విడదీయలేనివి, అవి లోపల హ్యాపీగా ఉన్నాయి. దాన్ని గుర్తెరుగుదాం, వాటితో ఆ అద్భుతంగా మరింత రసభరితమైనటువంటి జీవితాన్ని టు ద ఫుల్లెస్ట్ లెట్స్ లివ్ అండ్ మెర్జ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ యూనివర్స్. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ వి కన్క్లూడ్ ఫర్ టుడే. నమస్తే. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా. థ్యాంక్ యూ. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, in every place, every sip, every bite, every travel, everything. పడుకునే నిద్రని, ఆఖరికి when we go to the toilet, we should enjoy it. ఈ రకంగా అద్భుతంగా, ఆనందంగా జీవించేటువంటి దివ్యమైనటువంటి వరదాయకమైన అంశాన్ని భగవంతుడు మనకి జ్ఞానోదయం ద్వారా అందించాలని అందరినీ కోరుకుంటూ, లవింగ్ గ్లాసా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.